దయచేసి వీడియో చూసిన తర్వాత లైక్ చేయండి, కామెంట్ చేయండి, మా ఛానల్కి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉత్తరాంధ్రలో మొత్తం టోటల్ 34 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఇప్పుడు జిల్లాల వారీగా చూద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లా విషయానికి వస్తే శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఇప్పుడు చూద్దాం. ముందుగా పాతపట్నం టీడీపీ, ఎచ్చెర్ల బీజేపీ, ఆమదాలవలస టీడీపీ, టెక్కలి టీడీపీ, శ్రీకాకుళం టీడీపీ, నరసన్నపేట టీడీపీ, పలాస టీడీపీ, ఇచ్చాపురం టీడీపీ, పాలకొండ జనసేన, రాజం టీడీపీ. మొత్తం 10 అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ 8, బీజేపీ 1, అలాగే జనసేన 1 సీటు గెలుచుకున్నాయి. వైసీపీ ఈ జిల్లాలో ఖాతా తెరవలేదు. విజయనగరం జిల్లా విషయానికి వస్తే ఇక్కడ విజయనగరం జిల్లాలో 9 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. బొబ్బిలి టీడీపీ, నెల్లిమర్ల జనసేన, శృంగవరపుకోట టీడీపీ, విజయనగరం టీడీపీ, గజపతి నగరం టీడీపీ, చీపురుపల్లి టీడీపీ, పార్వతీపురం టీడీపీ, సాలూరు టీడీపీ, కురూపం జనసేన. మొత్తం 9 అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ 7 చోట్ల విజయకేతనం ఎగరవేసింది. అదేవిధంగా జనసేన 2 చోట్ల విజయం సాధించింది. ఇక్కడ కూడా వైసీపీ పార్టీ ఖాతా తెరవలేదు. ఇక విశాఖపట్నం జిల్లా విషయానికి వస్తే విశాఖపట్నం జిల్లాలో మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకుందో ఇప్పుడు ఒకసారి చూద్దాం. పెందుర్తి జనసేన, ఎలమంచిలి జనసేన, నర్సీపట్నం టీడీపీ, చోడవరం టీడీపీ, మాడుగుల టీడీపీ, పాయకరావుపేట టీడీపీ, పాడేరు వైసీపీ, అరకు వైసీపీ, భీమిలి టీడీపీ, అనకాపల్లి జనసేన. విశాఖ ఈస్ట్ టీడీపీ, విశాఖ వెస్ట్ టీడీపీ, విశాఖ నార్త్ బీజేపీ, విశాఖ సౌత్ జనసేన, గాజువాక టీడీపీ. మొత్తం 15 అసెంబ్లీ నియోజకవర్గాలు కాను టీడీపీ 8 చోట్ల విజయం సాధించింది. అదేవిధంగా జనసేన 4 చోట్ల, బీజేపీ 1 చోట, వైసీపీ 2 చోట్ల విజయం సాధించాయి. ఉత్తరాంధ్రలో మొత్తం 34 అసెంబ్లీ నియోజకవర్గాలు కాను కూటమి అభ్యర్థులు 32 చోట్ల విజయకేతనం ఎగరవేశారు. వైసీపీ పార్టీ కేవలం 2 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. ఆ 2 స్థానాలు కూడా విశాఖ జిల్లాలో గెలుచుకుంది. శ్రీకాకుళం, విజయనగరంలో అయితే కూటమి అభ్యర్థులు క్లీన్ స్వీప్ చేశారు. ఈ విధంగా వైసీపీ పార్టీకి ఇక్కడ ఘోర పరాజయం ఎదురైందని మనం చెప్పుకోవచ్చు. ఉత్తరాంధ్ర లోక్సభ ఫలితాలు ఒకసారి చూసినట్లయితే శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ, అరకు వైసీపీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లి బీజేపీ. మొత్తం 5 లోక్సభ స్థానాలకు కాను టీడీపీ 3 చోట్ల, బీజేపీ 1 చోట, వైసీపీ పార్టీ 1 చోట విజయం సాధించడం జరిగింది. ఈ విధంగా ఉత్తరాంధ్ర సంబంధించి 2024 ఎలక్షన్స్ సమీక్ష ఉంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మాకు సపోర్ట్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.